పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ధోబీ వేషధారణలో నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏపీ భవన్లో చంద్రబాబును కలిశారు. పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మరికొంతమంది నేతలు చంద్రబాబును కలవనున్నారు. అంతేకాకుండా ఏపీకి జరిగిన అన్యాయంపై తెలుగు మీడియా ముందు పార్లమెంట్ వేదికగా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తొలి రోజు చంద్రబాబు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నేతలను కలిసి ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వివరించారు. వారు కూడా కేంద్రంపై చంద్రబాబు పోరాటానికి మద్దతు ఇస్తామన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ లో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయ విషయంలో ఢిల్లీ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిందో కమలం పార్టీ ఈ రోజు ఏపీకి అదే అన్యాయం జరుగుతుంది, ఆ రకంగానే ఇబ్బంది పెడుతున్నటువంటి హక్కులు అరింపజేస్తుంది, అభివృద్ధి విషయంలో సహకరించే అంశంపైన ఇరువురి మధ్య చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరవింద్ కేజ్రీవాల్ మధ్యన. మరోవైపు లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీ 4 ఎంపీలు కూడా ఇస్తున్నారు కాబట్టి టేకప్ చేసి దిశగా ఎలాంటి కార్యాచరణ చేయాల అంశంపైన ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ లో జాతీయ మీడియాకు సంబంధించిన ప్రింట్ మీడియా రిపోర్టర్లతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రం నిర్లక్ష్య ధోరణి, విభజన చట్టం అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా అంశ విషయంలో నిర్లక్ష్య వ్యవహరించడం దానిపైన ప్రధానంగా వారికి వివరించడం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా ఎన్డీఏ కూటమిలో ఉంటూ ఎదుర్కొన్నటువంటి అవమానాలు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించకపోవడం పైన పూర్తి వివరాలను వారికి అందిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్ట్రానిక్ మీడియాకు, జాతీయ మీడియా ఛానళ్లకు ఒక పుస్తకాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి శిరోమణి అకాలీదళ పార్టీకి సంబంధించి కూడా సిద్దించి బాధలతో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి విషయంపైనే తన యొక్క ఢిల్లీ పోరాటం లక్ష్యం ఉంటుందని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.